గడపకి పసుపు పెడితే శుభం అని ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పటి నుంచి కూడా చెప్తా ఉంటారు. ఈసారి కడపకు కూడా పసుపు పెట్టారు. కాబట్టి మనం చూస్తే ఈరోజు కడపంతా కూడా పసుపు సముద్రంలాగా అనిపిస్తూ ఉంది. అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు కూడా మరి ఎప్పుడు కూడా కడపలో ఇన్ని స్థానాలు గెలిచినటువంటి పరిస్థితి లేదు. 1994లో ఏదైతే తెలుగుదేశం పార్టీ అత్యధిక సీట్లు గెలిచిందో మరి 30 సంవత్సరాల తర్వాత తిరిగి ఈరోజు అంతకు మించిన స్థానాలతో అధికారం కైవసం చేసుకోవడం జరిగింది. రాయలసీమ ప్రాంత ప్రజలకి ఖచ్చితంగా మేము రుణపడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కడప ప్రజలకి మేము ధన్యవాదాలు తెలియజెప్పాల్సిన అవసరం ఉందని అధిష్టానం ఈరోజు ఈ నిర్ణయం తీసుకుని కడపలో ఈ మహానాడు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే మహానాడు అనేది ఖచ్చితంగా ప్రతి రాజకీయ పార్టీ వేదికలాగా కాకుండా ఆత్మస్తుతి పరనిందాలా కాకుండా మేము ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా కూడా ప్రజల నుంచి వచ్చినటువంటి సమస్యల్ని నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో మినీ మహానాడులు నిర్వహించుకొని అక్కడి నుంచి వచ్చినటువంటి తీర్మానాల మీద ఈరోజు రాష్ట్ర స్థాయిలో చర్చ జరిగి దాన్ని ఏ విధంగా ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మహానాడు అనేది ఒక ప్రణాళికాబద్ధంగా ఆనాడు నందమూరి తారక రామారావు గారు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ మహానాడుకు ఒక ఘన చరిత్ర కూడా ఉంది. దేశ రాజకీయాల్ని శాసించడానికి మరి 1983 సంవత్సరంలో విజయవాడ వేదిక మొట్టమొదటి మహానాడు జరిగినటువంటి పరిస్థితుల్లో అటు అతివాదుల్ని ఇటు మితవాదుల్ని కమ్యూనిస్టుల్ని భారతీయ జనతా పార్టీని కూడా ఒకే వేదిక మీద తీసుకొచ్చి మరి నాడు నేషనల్ ఫ్రంట్కి బీజం పడినటువంటి నేపథ్యం కూడా ఈ మహానాడు సొంతం. కాబట్టి ఈరోజు ఈ మహానాడులో ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో ఒక కార్యకర్తగా పాల్గొనడం అనేది నిజంగా మేము చాలా అదృష్టంగా భావిస్తాం.